ఏయ్, ఈ 2000 మధ్య నుంచి నీ సిగరెట్ కి లోకమే ఎందుకు బానిసైందో ఎప్పుడైనా ఆలోచించారా? సార్ 2000 మధ్య నించుంటేనే సార్ అది సిగరెట్, లేకపోతే ఇది టార్చ్ లైట్. రే, నేను ఇంటికి వెళ్ళేసరికి స్మెల్ రాకూడదని ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటాను సార్. అదేం కాదురా, ఈ పొగ అలా లోపలికి లాగి ఫూ అని బయటకు ఊదినప్పుడు లైఫ్ లో ఏ సమస్య వచ్చినా ఊదేయగలిగే ఉద్వేగం వస్తుందిరా. ఏరే పనికిరాని గాడిద, బుద్ధి లేదు. చదువుకున్న పిల్లలతో సిగరెట్ తాగుతున్నావు. కింద పో, వెళ్ళి నా రూమ్ లో వెయిట్ చేయి. పోరా రాస్కల్. ఏరా మీరంతా +2లో ఫెయిల్ అయినోళ్ళగా? అవును సార్. రాస్కల్స్, మీ పేరెంట్స్ ఎంత నమ్మకంతో మిమ్మల్ని పంపారు. ఇలానే బేవస్ గారి లాగా సిగరెట్ తాగుతూ ఉంటారా? సార్ మేము గౌరవమైన కుటుంబం నుంచి వచ్చాము సార్. ఏరా, నువ్వు వైన్ షాప్ లో పనిచేసే పన్నీర్ సెల్వం కొడుకువే కదా? అవును సార్. అవును, ట్యూషన్ ఫీజుకి GST కట్టాలని అడిగి తీసుకున్నావరా? లేదు సార్. ఏరా, ట్యూషన్ ఫీజు 1200 18% GST తోటి 1416 రూపాయలు కట్టానని వాడు గవర్నమెంట్ సార్ లేదు సార్. క్యాలిక్యులేటర్ లోనే నీకు లెక్కలు సరిగ్గా రావు. నువ్వెట్లా 18% GST ని క్యాలిక్యులేట్ చేసావు? మీ నాన్న సొమ్ము కాజేసి ఇక్కడ దమ్ము కొడుతూ ఉన్నావా? సార్ మేమే సిగరెట్ కొట్టలేదు సార్. ఆ మనిషే లైఫ్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ని ఉఫ్ఫు నూదాలని ఈ సిగరెట్ తో ట్రైనింగ్ ఇస్తున్నాడు సార్. ఇప్పుడు ఆయన మోటివేషన్ క్లాస్ కూడా తీయడం మొదలు పెట్టాడా? కిందకెళ్ళి చూసుకుంటా. పోండ్రా, ఎవ్వడి కంటికి కనపడొద్దు. రాయ్, రేపు వచ్చేటప్పుడు నలుగురు మీ అబ్బాయిని పిలుచుకుని రావాలి. అలాగే సార్. అన్ని సబ్జెక్టులో నువ్వు ఫెయిల్ అయినా లెక్కల్లో సెంటం తీశానని మీ మామయ్య చెప్పాడనే నిన్నిక్కడ లెక్కల మాస్టర్ని చేశాను. కానీ నువ్వు ఆ గురుస్థానాన్ని అవమానించినట్టు నడుచుకున్నావు. ఆ పిల్లలతో చేరి సిగరెట్ తాగేందుకు కూడా క్షమించొచ్చు, కానీ దానికి ఒక సామెత చెప్పావు చూడు, అది మాత్రం నేను క్షమించలేను. ఇన్ని రోజులు పీకింది చాలు, బయలుదేరు. నీకే చెప్తున్నా, బయలుదేరు. అది సరే, పెద్ద 80 పని నుంచి తీశారంట. ఏంటి తంగరాజు, ఏమైంది? ఖడ్గమృగానికి కోపం వచ్చింది. టైం అవుతుంది, త్వరగా వెళ్ళరా. రే, బ్రేక్ లేదురా. మనుషులే లేని రోడ్లో బ్రేక్ ఉంటే ఏంటి, లేకపోతే ఏంట్రా? అయితే నువ్వే తొక్కు. నిన్ను కూర్చోబెట్టుకుని తొక్కడానికి నేను సైకిల్ నెత్తి మీద పెట్టుకుని షార్ట్ కట్ లోనే వెళ్ళిపోవచ్చు. సరే పెట్టుకో. త్వరగా రారా. రే రే రే, స్పీడ్ తొక్కకరా. రే 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 రే, 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 రే. ఆగురా, 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 ఆగురా. తప్పండి, తప్పండి, తప్పండి. అసలు ఎవరే వీళ్ళు? ఎందుకురా ఇంత వేగంగా వచ్చారు? మలయర్సి అక్కడ తీసుకెళ్దామని వచ్చాం. ఏ తనకి ఏమైంది? మలేరిసి బామ్మకి సీరియస్ గా ఉందంట. ఆవిడ పోయేలోపు మలేరిసిని తీసుకురమ్మని చెప్పి వాళ్ళ అమ్మ పంపింది. ఏం టీచర్, ఈ మలయర్సి వాళ్ళ బామ్మ చనిపోయిందని 2 సార్లు మన దగ్గర లీవ్ తీసుకుంది కదా, ఈ పిల్లలేంటి మరి ఇలా చెప్తున్నారు? దేనికి ఒకసారి కనుకోండి మేడం. మన మ్యాథ్స్ టీచర్ వలర్మతి ఉన్నారు కదా, తనతోని చదువుకున్నారు. ఏమ్మా వలర్మతి, ఇలా రా. వస్తున్నాను మ్యామ్. మలయర్సి నీతోనే కదా చదువుకుంది? అవును మేడం. మలయర్సి బామ్మకి సీరియస్ గా ఉందని ఈ పిల్లలు వచ్చి చెప్తున్నారు. నిజంగానే తనకి బామ్మ ఉందంటావా? మేమందరం ఒకటే ఊరు మ్యామ్. మీరేవి అడగాలన్నా తన్నే అడగండి. స్టీఫెన్, మలయర్సిని ఇలా రమ్మను. నాకు బాగా గుర్తుంది టీచర్, వాళ్ళ అమ్మకి అమ్మ నాన్నకి అమ్మ ఇద్దరు చనిపోయారని చెప్పి తను 2 సార్లు విడివిడిగా లీవ్ తీసుకుంది. మేడం, మలయరసి. రామా మలయరసి, మీ అమ్మమ్మ నానమ్మ చనిపోయారని చెప్పి ఇప్పటికే 2 సార్లు లీవ్ తీసుకున్నావు. ఇప్పుడు వీళ్ళేమో మీ బామ్మకి సీరియస్ అని చెప్పి ఇక్కడికి వచ్చారు. ఇందులో ఎవరమ్మా నీకు ఒరిజినల్ బామ్మ? ఏమే మేడం ఒరిజినల్? అయితే ఇంతకు ముందు చనిపోయిన వాళ్ళు? తను మా తాతయ్య ఉంపుడు కదా మేడం. అదే కీప్ కీప్. దరిద్రం దరిద్రం, వెళ్ళు వెళ్ళి చావు. అక్క, అక్క, అక్కోయ్, కాళ్ళు నొప్పిగా ఉన్నాయక్క, తొక్కుంటూ వెళ్దాం. రే హాకండ్రా, ఇక్కడ మామిడికాయలు కొట్టుకొని వెళ్దాం, చాలా రుచిగా ఉంటాయి. అక్క, బామ్మ సీరియస్ గా ఉంది. మలేపో మామతో మాట్లాడాలని నేను వెంటనే తీసుకురమ్మంది. రే, ఆ ముసలిది చాలా రోజులుగా చచ్చిపోద్దని అనుకుంటున్నాం. అది అంత త్వరగా ఏం చావదు. మన ఊర్లో ఉన్న ముసలోళ్ళందరికీ టాటా చూపించిన తర్వాతే అది పోద్ది. నోరు మూసుకుని రండి, మామిడికాయలు కొద్దాం.
ఏంటక్క ఇప్పుడు కూర్చొని బట్టలు ఉతుకుతున్నావు? కోడలు బట్టలు తను పని సరే సరే కదా. ఉతుకు. మీరైనా కలిసిమెలిసి ఉన్నారు కదా. వస్తే ముసల్దానా తాళి కట్టిన భార్యని సరిగ్గా చూసుకునే దమ్ము లేదు నీ కొడుక్కి. అలాంటప్పుడు నా తల్లిదండ్రులు తిట్టడానికి ఎంత గుండె ధైర్యం. ఇంకొకసారి ఏమైనా మాట్లాడావనుకో మర్యాద ఉండదు, జాగ్రత్త. నీకు నీ కొడుక్కి ఒండి పడ్డానికి ఉతి పడ్డానికే పడిపోతున్నట్టున్నాను. తలనొప్పి. రాని నీ కొడుకుని ఈ ఆలంతాడికి నువ్వు అసలు ఏం చెయ్యగలవు? యారా ఏదో సీరియల్ ఎందుకు మారుస్తున్నావు? నిన్ను కని నేనేం సుఖపడ్డాను? నాకున్న ఒక్క సంతోషం ఈ టీవీ, అదే చెడగొట్టేస్తావా? హైలైట్స్ మాత్రం చూసి వెళ్తా. హైలైట్ లేదు, మట్టుగడ్డ లేదు. సీరియల్ చూస్తుంటే ఛానల్ మారుస్తావా? నిన్న నన్ను మ్యాచ్ చూడడం లేదు, ఇప్పుడు హైలైట్స్ చూడనివ్వటం లేదు. నీ ఇష్టం వచ్చింది చూసుకోపో. ఏంట్రా అర్చన బాగా జరిగిందనుకుంటా. మంత్రాలు ఏరియా మొత్తం వినపడుతున్నాయి. అవును, నిన్ను మాత్రం ఇంటి మధ్యలో కూర్చోబెట్టి పూజ చేస్తున్నారా ఏంటి? మోకం చూడు. రేయ్, నువ్వు ఐపీఎల్ మ్యాచ్ హైలైట్స్ చూసావరా? హైలైట్స్ నిన్న డ్యూటీ అయ్యాక వచ్చే దారిలో సత్య ఏజెన్సీ వాకిట్లో నిలబడి ఫుల్ మ్యాచ్ చూశాను. వాకిట్లో నుంచి చూసినందుకే ఇంత సీనా? వీళ్ళెక్కడరా చూడనిస్తున్నారు టీవీని. అయితే మన ఐపీఎల్ మ్యాచ్ చూసే దారే లేదా? దారెందుకు లేదు, రేపు కూడా చెన్నైలో మ్యాచ్ ఉంది. ఉదయాన్నే వెళ్తే సాయంకాలం మ్యాచ్ చూడొచ్చు. చూడొచ్చు, కానీ డబ్బులేంట్రా పెద్ద డబ్బులు. మీ మామ దారాల ప్రభు ఉన్నాడుగా, ఓ 1000 ఆయన దగ్గర నొక్కేయి, మిగతాది నేను చూసుకుంటాలే. రే ఆపండ్రా. అయిపోయింది. ఏంట్రా ఈ ముసలిది నిజంగానే పోయి చేరుకున్నట్టుంది. అదే నేను ముందు చెప్పాను, నువ్వే మామిడికాయలు కొట్టుకెళ్దాం అన్నావు. బామ్మ చనిపోవడం నీకు సంతోషమే కదక్క. 3 రోజులు లీవ్ దొరుకుతుంది. అరే పోన్రా, ఆ ముసలిది కరెక్ట్ గా శుక్రవారం సచ్చింది. సోమవారం సచ్చినా 3-4 రోజులు లీవ్ అయినా దొరికేది. ఏమే మా అమ్మకు సాగు బతుకులో ఉందని చెప్పి పంపిస్తే నువ్వు మామిడికాయలు కొట్టడానికి వెళ్ళావా? పోతా ఎందుకు కొట్టమ్మా? నేను మామిడికాయలు కొట్టడానికి వెళ్తే బామ్మ కోసే తెలుసుగా. ఏంటే వాగుతున్నా? బామ్మకి మామిడికాయలు అంటే బాగా ఇష్టం కదా. బామ్మకి మామిడికాయలు ఇష్టమైతే ఒక్క మామిడికాయ కోసుకురావాలి. తోటలో ఎన్ని కోసుకొచ్చేస్తావా మొద్దుముండా? ఇదిగో మీ మాయకి వాట్సాప్ లో ఒక ఫోన్ కొట్టు. ఏంటి మలయర్సి చెప్తలే? ఒక్క నిమిషం మామయ్య. హలో హలో ఒరే తమ్ముడు, చక్రే నవ్వు ఆపేసి స్ట్రైట్ గా విషయానికి వచ్చాయి. అది కాదు తమ్ముడు, మన అమ్మమ్మ నా అందరినీ వదిలేసి వెళ్ళిపోయిందిరా. ఎప్పుడు? ఇప్పుడేరా, కాసేపటికి ముందు. సరే నేను బయలుదేరి వస్తాను గానీ జరగాల్సిన పనులన్నీ ఎవరు చూసుకుంటున్నారు? ఇంకెవర్రా, మన సన్ముఖమేరా. ఎవరు? మైండ్ లోనే లెక్క తీసి కమిషన్ కొట్టేస్తాడే ఆ కాల్కులేటర్ షణ్ముఖమా? అవునరా, మనకి ఏ అవసరం వచ్చినా అతనే పరిగెత్తుకుంటూ వస్తాడ్రా. సర్లే, వాడు సొంత కార్యాలకే కమిషన్ కొట్టాడు, మన ఇంట్లో కొట్టడానికి. ఒకసారి వాడికి ఫోన్ ఇవ్వు. సరేరా అన్నా, సన్ముఖం అన్నా, అన్నా సన్ముఖం అన్నా, అన్నా ఎక్కడ మనిషి? నేను ఇక్కడ ఉన్నాను, అక్కడ ఉన్న పిలుస్తున్నావు. తమ్ముడు నీతో మాట్లాడాలంట అన్నా. ఇటువు చెప్పయ్యా. ఏంటి షణ్ముఖం అన్న, ఎలా ఉన్నారు? ఇంట్లో అక్క పిల్లలు అందరూ బాగున్నారా? ఏమయ్యా, నేను అమ్మ చనిపోయిన దుఃఖంలో మునిగిపోయి ఉన్నాను. నువ్వు మీ అక్క గురించి అడుగుతున్నావు. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. అంటేనా, నేను రావడానికి 2-3 రోజులు పడుతుంది. సరే జరగాల్సినవన్నీ దగ్గర చూసుకోండి. అయ్యా, నువ్వు 4 నెలల తర్వాత అయినా సరే క్షేమంగా వచ్చారు. అంతవరకు అమ్మ బాడీని భద్రంగా చూసుకునే బాధ్యత నాది. సూపర్ అన్న, మా అక్కకు ఒకసారి సరే ఒక్క నిమిషం ఆగు. ఇదిగో నీతో మాట్లాడతాట. ఏది తమ్ముడు? ఏంట్రా? చేతిలో 25,000 పెట్టు. సరేరా, నేను వచ్చి అలాగేరా. సరేనా? సరేరా అన్నా, కొంచెంసేపు ఉండను. అమ్మా కొంచెం జరగండి. పెళ్లి పనులు పిలుస్తాను. ఇది నువ్వు తీసుకో. ఇంకో అరగంటలోగా నువ్వు ఇక్కడ ఉండాలి. నువ్వు ఒక నిమిషం ఉండు, మళ్ళీ చేస్తాను. అన్న 25,000 ఉన్నాయన్న, చూసి చెయ్యండి అన్న. మలయర్సి, ఇచ్చిన డబ్బంతా లెక్క రాసుకో. మీ మామ వచ్చాక లెక్క చెప్పాలి. రే ఇదిగోరా, ఇందులో 23 ఉన్నారా? సరే అన్నా. ఏంట్రా ఇది? ఫ్లెక్స్ మనీ పేరేమో పెద్దదిగా రాసి, నా పేరేమో పెన్సిల్ తో రాసినట్టు చిన్నదిగా రాశారు. దీనికి ఎందుకు ఫీల్ అవుతావు? ఒక 2000 ఖర్చు పెడితే మీ ఫోటో పెద్ద చేసి బజార్ లో బ్రహ్మాండంగా ఒక ఫ్లెక్స్ వేసేద్దాం. సూపర్ రా. ఇదిగో నీ ఖర్చు డబ్బు సరే వాట్సాప్ లో ఫోటో పంపిస్తా. పెద్దదిగా పెట్టాలా? పెట్టేద్దాం. వస్తానన్నా. సారా 500 తీసుకొని ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళావే, ఇప్పుడే మెలుకున్నావా ఏంది?
ఎరా వదులు మామ, నీ దగ్గర డబ్బులు తీసుకుని లండన్కా పారిపోయాను. అవునిడో పెద్ద మల్లయ్య, మాటలకి ఏమి తక్కువ లేదే. ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ వచ్చేది నీ దగ్గరికేగా. ఆ ప్రేమ అర్థం చేసుకో మామా. కళ్ళకి తేనె బాటిల్ జీవించి కడ్డారా డబ్బులు కొట్టేసే రకం నువ్వు. అవును, నువ్వు ఊరికి ఇటు రావు కదరా. ముందు వచ్చిన విషయం ఏంటో కక్కు. రేయ్, మళ్ళీ డబ్బు అడిగా అనుకో, మొహం పచ్చడైపోద్ది. ఇచ్చిన డబ్బులు వసూలు చేసుకోలేక మూసుకొని కూర్చున్నా. ఇవ్వడానికి ఒకరుంటే తీసుకోవడానికి నలుగురు ఉంటారు. తీసుకున్నోడు ఇచ్చేస్తే ఇచ్చినోడికి ఏం మర్యాద? రే, ఓ పక్క ఎండ మండిపోతా ఉంటే నీ సామెతలు ఒకటి. నేను నా ఫ్రెండ్ ఐపీ